నేనంటే నీకెందుకు ఇట్టం లేదు? చిన్నప్పటి నుంచి నా మరదలు వర్ష అంటే నాకు చాలా ఇష్టమని నీకు కూడా తెలుసు. నువ్వే అనవసరంగా తన మీద ఆశలు పెట్టుకుంటున్నావు. చిన్నప్పుడు ఎప్పుడో తప్పిపోయినది ఇంకెక్కడ వస్తుంది? ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు 2 నెలలు ఊళ్ళో లేవు కదా, ఇంకా నీకు తెలిసినట్లేదు. చిన్నప్పుడు తప్పిపోయిన నా మరదల వర్ష ఇంటికి తిరిగొచ్చింది. ఏం చెప్తున్నా రామరాజు? అవును, నా వర్ష తిరిగొచ్చింది. తనంటే నాకు ఇష్టం, తనకు కూడా నేనంటే ఇష్టంలాగే ఉంది. మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం. కాబట్టి నువ్వు ఇలా నా వెంట పట్టం మానే. రామరాజు, నువ్వే నా పానం. నువ్వు లేకపోతే నేను బతకలేను. నీ పెళ్లి నీ మర్దలతో కాదు, నాతోనే జరుగుతుంది. నాకు నువ్వు ఎలా సిక్కవో నాను చూస్తాను. జ్యోతి వంట పనిలో ఉంటుంది కాబట్టి ఇప్పట్లో తన రూమ్లోకి రాదు. ఆ రూమ్ చెక్ చేస్తే జ్యోతికి సంబంధించిన వస్తువులు ఏమైనా దొరికే ఛాన్స్ ఉంది. తన రూమ్ ఎక్కడుందో తెలియటం లేదే. ఇక్కడేం చేస్తున్నావురా? ఏం లేదన్నమ్మా, రూమ్లో బోర్గా ఉంది. ఇల్లన్నా చూద్దామని అలా బయటకు వచ్చాను. సరే పద చూపిస్తాను. నువ్వెందుకు నానమ్మా? ఎవరి రూమ్ ఎక్కడో చెప్పు చాలు, నేనెళ్ళి చూస్తాను. సరే, అదిగో ఆ పైనే నా రూము. అదేమో వర్ష రూము. అక్కడ దుర్గ రూము. ముందు నా రూమ్ చూసి తర్వాత వెళ్ళి ఇల్లు చూడు. ఈ ఇల్లంతా చూసి లాస్ట్లో నీ రూమ్ చూస్తానమ్మా. సరే. గెస్ కరెక్ట్ అయితే ఇక్కడ జ్యోతికి సంబంధించిన ఏదో ఒక ఆధారం దొరికి తీరుతుంది. బ్రో, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు బ్రదర్, సరదాగా ఇల్లంతా తిరిగి చూస్తున్నాను. సరే, వంట రెడీ అయిపోయిందట. భోజనం చేశాక నేనే నీకు ఇల్లంతా తిప్పి చూపిస్తాను. పద రా. కూర్చో బ్రదర్. ఈ రోజు నేను నా కూతురి చేతి వంటని రుచి చూడబోతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వేంటి వాగ్దేవి, మేమందరం కూడా రుచి చూడబోతున్నాం. తను వచ్చాక ఇదే మొదటిసారి తన చేత్తో వండడం. సో
ఈ క్రెడిట్ అంతా మన బ్రదర్ రామరాజుకే ఇవ్వాలి. తన వల్లే ఈరోజు వర్ష వంట చేసింది, అందరం టేస్ట్ చేస్తున్నాం. కోడలి పిల్ల చేతి వంట రుచి మామూలుగా లేదు. తను వండుతుంటేనే వాసన గుమగుమలాడిపోయింది. ఆపుకోలేక రుచి కూడా చూశాను. అమోఘం అంతే. వర్ష, నువ్వు కూడా కూర్చో, నేను వడ్డిస్తాను. లేదత్తయ్య, మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను. అయ్యో, కూర్చోండి. వండిన నా చేత్తో వడ్డిస్తేనే కదా ఆ రుచి ఇంకా పెరుగుతుంది. బాగా చెప్పావు. ఇన్ని రోజుల తర్వాత దొరుబాబుకి నా చేత్తో వంట చేసి నేనే వడ్డించే అవకాశం దొరికింది. నేనెందుకు వదులుకుంటాను? చాలు. మొహమాట పడకుండా తిను బ్రదర్. వాడింట్లో వాడికెందుకురా మొహమాటం? ఎందుకురా రాజీవ్ మొదటి ముద్ద అలా పక్కన పెట్టావు? నా భార్య జ్యోతి కోసం నానమ్మ. అదేంటి రాజీవ్, అందరూ అన్నం ముద్ద దేవుడి కోసం పక్కన పెడతారు, నువ్వేంటి నీ భార్య కోసం అంటున్నావు?